బాగా నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి, నిలబడి ఉన్న మీ దాసు నన్నును సమయోచితమైన జ్ఞానంతో నింపండి. ఘనత మహిమ మీరు మాత్రమే పొందండి. బలహీనమైనట్లయితే అట్టి వారికి ఆరోగ్యమును అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి ఎవరైతే నిజ ఆరాధికులుగా ఉన్నారో యావత్తు ప్రపంచంలో సార్వత్రిక సంఘములో మమ్మల్ని కూడా మీరు ఉంచినందుకే స్తోత్రాలు తెలియచేసుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా ప్రభు సంఘంలో తండ్రిని ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనలను చూసి సమాజం ఏదైతే నేర్చుకుంటుందో మనము నన్ను బట్టి వీళ్ళు ఈ సంగతులు నేర్చుకున్నారు అని విని మనం చాలా సంతోషిస్తాం. నన్ను బట్టి వ్యక్తి చెడిపోయాడు, ఈమె చెడిపోయింది అన్నప్పుడు ఆ పనిష్మెంటు, ఆ దోషం 3-4 తరాల వరకు కూడా ఆ కుటుంబంపై ఉంటుందని ధర్మశాస్త్రంలో దేవుడు తెలియచేశాడు. ఆ శిక్షలకు మనం వెళ్ళకోకుండా మీరు ఇందాక లేఖన భాగం చదివారు. అందులో ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తారో ఆ శిక్షలకు సంబంధించిన నియమాలన్నీ కూడా 20వ అధ్యాయంలో కనపడతాయి. కుటుంబ విషయంలో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే క్రైస్తవ జీవితం అనేది చాలా జాగ్రత్తతో మనం నడవాలనేటువంటి సంగతి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే ఈర్ష్య అసూయలకు చోటు ఇవ్వకూడదు. డు నాట్ గివ్ ప్లేస్ టు ఎనీవే. ఈర్ష్య అసూయలకు చోటు ఇవ్వకూడదు. ఈ పాఠాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. దేహం ఆరోగ్యంగా ఉంది. ఈ ఆరోగ్యకరమైనటువంటి ఈ వాతావరణంలో సంఘం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఉంది క్రీస్తు ప్రభు సంఘం. ఈ ఆరోగ్యకరమైనటువంటి సహవాసంలో ఎప్పుడైతే ఇది ప్రవేశించిందో ఇది దుర్గుణాల్లో అన్నిటిలో ఇది ప్రధానమైనటువంటిది. చాలా దుర్గుణాలు ఉన్నాయి. అన్నిటిలోనూ కూడా ప్రాథమికంగా ఇది ఈర్ష్య అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది మాట అండి. దీని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. కూర్చున్న వాళ్ళు ఇంచుమించుగా ఆదివారం ఎవరి సంఘంలోకి వస్తారంటే ఆరాధికులే వస్తారు. ఎవరైనా ఒకరిద్దరు వాక్యం వినడానికి వస్తారో అది వేరే సమాచారం. కానీ నిజ క్రైస్తవులైనటువంటి వారు ఆరాధన చేయడానికి వస్తారు. కృత నిబంధనలోకి ప్రవేశించిన తర్వాత చాలామందికి ఆత్మీయమైనటువంటి వరాలు ఇవ్వబడ్డాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినను అటు నడిపింపబడుతారని మీకు గతంలో మోగ విగ్రహాలకి మీరు ఆరాధన చేశారట కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. వాళ్ళకి ఏమి ఇవ్వబడ్డాయి? 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి. అంటే ఆత్మీయమైనటువంటి వరాల గురించి వివరించబడుతున్నాయి. 12, 13, 14 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కూడా ఆత్మీయమైనటువంటి వరాల గురించే చెప్పబడుతూ ఉంటుంది. ఈ ఆత్మీయమైనటువంటి వరాలు కలిగినటువంటి కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఎన్ని వరాలు కలిగినారో సంఘం అభివృద్ధి అయిపోతుంది.
వరాలన్నీ ఉన్నాయి కానీ, ఆత్మీయం నుండి వరములన్నీ ఉన్నాయి కానీ వీళ్ళలో ఏమి లేదంటే ఒకటి లోపించింది, ప్రేమ అనేటువంటిది లోపించింది. 1:7 చెప్తాడు, కృపావరములో ఏ లోపమైనను లేక అంటాడు. అందువల్ల అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేనటువంటి స్థితిలో కొరింథీలో ఉన్నటువంటి సంఘం కనపడుతుంది. అయితే దీంట్లో నుంచి మనం ఏం చూస్తామంటే 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును త్వరగా కోపపడదు వగైరా సంగతులు చెప్పబడ్డాయి. ఈ 4 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాల్లో ప్రేమ చేసే పనులు ఉన్నాయి, ప్రేమ చేయలేనివి కూడా ఉన్నాయి. ప్రేమ చేసేటువంటి పనులు ఉన్నాయి, ప్రేమ చేయలేనివి కూడా ఉన్నాయి. ప్రేమ చేయలేని వాటిలో మొట్టమొదటి ఏంటంటే 7 ఉంది. ప్రేమ చేయలేని వాటిలో మొట్టమొదటిది ఏంటండి, 4 ఉంటుంది చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ, అది ప్రేమ చేసేది. మరి ప్రేమ చేయని వాటిలో మొట్టమొదటి ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 ప్రేమ ఏం పడదన్నాడు, మత్సర పడదు అన్నాడు మాట. అంటే ఇప్పుడు ఆత్మీయమైనటువంటి వరాల్లో అనేకమైనవి ఉన్నప్పటికీ ఈ స్వభావంగా ఉంటే మనము నష్టపోతాం. మత్సరం అనేటువంటిది ఎన్నివి అనేటువంటి పదానికి మత్సరము, వారవలేనితనం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ చెప్పబడ్డాయి. కృపావరాలు వాళ్ళకి అనేకమైన ఉండుండొచ్చు, కానీ ప్రేమ చేయలేనిది ఏంటో కనపడుతూ ఉంటుంది మాట అండి. మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ మత్సర పడకూడదు. ఈర్ష్య అనేటువంటిది ఎలా ఉంటుందంటే ప్రతి అలజడికి, ప్రతి చెడుకి కూడా హేతువది. ఇంట్లో అలజడి లేచిందన్నా, సంఘములో అలజడి లేచిందన్నా, సమాజంలో ఏమండి చెడు విస్తరిస్తుందన్న దానికి హేతు కారణం ఏంటన్నట్లయితే ఈ ఈర్ష్యనండి. దీన్ని ఎలా చెప్తూ ఉంటున్నాడంటే యాకోబు పత్రిక 3 యాకోబు రాసిన పత్రిక 3 ఏలయనగా మత్సరమును వివాదమును అన్నాడు చూడండి. అదేండి ఈ రెండు ఎక్కడుంటాయో అది సంగతి. అంటే ఇప్పుడు ఎక్కడైతే అలజడి ఏమండి చెడ్డ సంగతులు, పనికి మాలిన సంగతులు ఉన్నాయో అక్కడ ఏమున్నదని మనకు అర్థమైంది, మత్సరం, ఈర్ష్య. అక్కడ లేచిందంటే అది ఉన్నట్టే. ఈర్ష్య అనేటువంటిది దాన్ని పూర్తి వెబ్రివేషన్ ఏం చెప్పాడు అంటే, ఈర్ష్య అంటే ఇతరులు ఎవరికి ఉండకూడదు, అది ఇతరులు ఎవరికి ఉండకూడదు. దీనికి మళ్ళా చెప్తాను, స్వార్థం. ఈ దీనికి ఎలా చెప్పబడుతుందంటే కేవలం నాకు మాత్రమే ఉండాల. ఈ 2 పదాలకే అర్థం తెలిసిందా మీకు? ఈర్ష్య, మత్సరం దానికి అబ్రివేషన్ ఏం చెప్పాను, ఇతరులు ఎవరికి ఏది ఉండకూడదు. స్వార్థానికి ఏం చెప్పాను, కేవలం నాకు మాత్రమే ఉండాలి, ఇతరులకు ఉండకూడదు. ఈ ఉన్న చోట అల్లరలు లేస్తాయి అన్నాడు. ఏమండి పరిస్థితులు బాగోవని చెప్పాడు. ఏమండి ఈ మనసులో పెట్టుకుని మనం కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. పాపం ఏనాడైతే ప్రవేశించిందో లోకంలోనికి, ఆనాటి నుంచి 1 by 1 దేవునికి ఇష్టం లేని అన్నీ మూట కట్టుకుని ఒక లిస్టే తయారు చేసేసుకున్నాం. అన్నీ పాపాలే. పాపాలన్నిటిలోనూ కూడా
ఇప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది అని ఏమని ఉంటుందా? అన్నీ చెడ్డవే, పాపాలన్నీ కూడా చెడ్డవేనండి. అయితే ఈ పాపాలన్నిటిలోకి బహు క్రూరమైనది ఏంటి ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠంలో ఉన్నటువంటి అంశం అది. పాపాలన్నిటిలోకి బహు క్రూరమైనది ఇది. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, అదిగోండి, క్రోధము క్రూరమైనది అన్నాడు. చూడండి, ఈ మత్సరము క్రోధము ఇవన్నీ ఒకే పదంలోకి వస్తున్నాయి. బహు క్రూరమైనది. పాపాలన్నిటికీ కూడా అన్నిటిలోకెల్లా బహు ఘోరమైనది అనే సంగతి, క్రూరమైనటువంటి సంగతి మనం గ్రహించాలి. ఒక భక్తుడు చెప్పినటువంటి మాట మీకు చెప్తాను. కొన్నిసార్లు మనుషుల యొక్క ఆలోచనలు మనం కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు వాళ్ళ అనుభవాల్లో నుంచి కొన్ని రచిస్తూ ఉంటారు. ఈ ఈర్ష్య అనేటువంటిదంట ఒక వ్యక్తికి ఉన్నటువంటి మంచి పేరును పాడు చేస్తుందట. అతను ఒక మంచి పేరు సంపాదించుకుంటానికి చాలా టైం పడుతుంది. అతనిలోకి ఎప్పుడైతే ఈ చెడు అనేటువంటిది, పాపం అనేటువంటిది ప్రవేశించిందో ఆ పేరు కాస్త ఏమైపోద్ది? పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే సంఘాలను విభజించేస్తుంది. ఒక వ్యక్తిలో ఎక్కడైతే ఈర్ష్య మొదలైందో అక్కడ గ్రూపిజం వచ్చేస్తుంది. గ్రూపిజం వచ్చేసి సంఘమును ఒకే రొట్టి, ఒకే ద్రాక్షారసం, ఒకే మనస్సు ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో గ్రూపిజం వచ్చి విభజించేస్తుంది అన్నమాట. ఎవరు విభజించారు? విభజన జరిగిపోద్ది. కారణం ఏంటి? ఎవరో వ్యక్తిలో ఏం ప్రవేశించింది? ఈర్ష్య ప్రవేశించింది. అది ప్రవేశించినప్పుడు పేరు, నీకున్న మంచి పేరు పోతుంది, సంఘం కూడా ఏమవుతుంది? విభజన జరుగుతుంది అన్నమాట అండి. అంత మాత్రం కాదండి, నీకు నాకున్నటువంటి స్నేహితుల సంఖ్య తగ్గిపోద్ది. నువ్వు ఎంతమంది అయితే స్నేహితులు సంపాదించుకున్నావో ఇది ఎంటర్ అయిన తర్వాత స్నేహితులు కాస్త ఏమైపోతారో? తగ్గిపోతారు. వ్యాపారాలు పాడైపోతాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలో అయితే ఉంటున్నారో ఆ రంగాలు కూడా పాడైపోతాయి. ఏమండి, మన ఆత్మలు కృషించిపోతాయి. మన ఆత్మలు కృషించిపోతాయి అన్నమాటండి. దీని అంతటికీ కారణము ఏమని చెప్పబడుతుంది ఈరోజు? ఈర్ష్య. ఇక్కడ మరో సంగతి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈర్ష్య అనేటువంటిది మనమే స్వనాశనాన్ని కోరుకున్నట్లు ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిందో మనకు నాశనం కలిగిస్తుంది. ఇది చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు, 30వ వచనాన్ని మనం చూసినప్పుడు చదవండి, బాగా చదవండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరం, అదిగోండి వచ్చింది చూడండి, ఈర్ష్య. అంటే ఇప్పుడు శరీర ఆరోగ్యాన్ని కూడా ఇది ఏం చేద్దే? శరీర ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుందట. ఇది ఎంత భయంకరమైనదో చూసారా? శరీరంలో కలిగే అనారోగ్యాలకు అధిక సాధారణమైనటువంటి మానసికమైనటువంటి హేతు ఇదేనండి. ఇది ఏ మూలన ఉంటుందో తెలీదు. దీనికి కొన్ని రీజన్స్ చెప్తారు మీకు ఈరోజు ప్రసంగంలో. ఇప్పటిదాకా ఉపోద్ఘాతముగా కొన్ని సంగతులు విన్నారు మీరు. ఆత్మీయమైన వరాల్లో ప్రేమ చేయలేనిది ఏంటో చెప్పాము. మరొకటి ఏంటంటే ఈర్ష్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం మొదలవుతుందని చెప్పాను? అలజడి, గొడవలో, క్రోధాలు మొదలవుతాయని చెప్పాను. ఏమండి, పాపాలన్నిటికంటే బహు క్రోధమైనది ఏదండి? ఈర్ష్య అని చెప్పాను. ఈ ఈర్ష్య ఏం చేస్తుందంటే మనమే స్వనాశనాన్ని కలిగిస్తుంది.
ఆరోగ్యము లేకుండా చేస్తుంది. ఇక్కడ వరకు మీరు విన్నారు. ఇప్పుడు మరో సంగతి మీరు ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. ఏంటంటే ఈ ఈర్ష్యను గురించి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తాం. ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఆలోచన చేస్తే, మొట్టమొదట కయ్యను ఏబేలు గురించి మీ అందరికీ తెలుసు. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణ ఏం చేసెను? లక్ష్య పెట్టెను. మీరు 5వ వచనం వరకు కూడా రాసేసుకోండి. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా. ఏమండి, ఇక్కడ విషయం ఏంటి? యెహోవాకు ఇద్దరు అన్నదమ్ములు ఏం తీసుకెళ్ళారు? అర్పణ తీసుకెళ్ళారు. కయ్యను యొక్క అర్పణ దేవుడు ఏం చేయలేదు? అంగీకరించలేదు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. వెంటనే తనకేం కలిగింది? లోపల ఈర్ష్య వచ్చేసింది. ఏమండి, ఈర్ష్య అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. వెంటనే ఏం చేశాడు అక్కడ చెప్పండి? తమ్ముణ్ణి అన్న హత్య చేశాడు. దీనివల్ల జరిగినట్టు ఈర్ష్యేనండి. దీనికి ఏమైనా మందు ఉందా? ఈర్ష్యకి ఏమైనా మందు ఉందా? మందు చెప్పాలి మరి. ప్రతి అనారోగ్యానికి ఏం కొనుక్కుంటున్నారు? మందు కొనుక్కుంటూ ఉన్నారు. ఆత్మీయమైనటువంటి అనారోగ్యాలకి కూడా మెడిసిన్ ఉంది. అసలు ఆ మెడిసిన్ పేరే అదండి. నిజంగా ఎవరు చెప్పారో కానీ ఆ పదం చాలా గొప్పదే. క్రోసిన్ను, మెటాసిన్ను, జంటామైసిన్ను, మెడిసిన్ను, అదే చివరిలోనంట సిన్ అనేటువంటి పదం వచ్చిందంట. దాని అర్థం ఏంటంటే నేను చేసిన పాపానికే వేసుకునే మందు అని అర్థం. అది సిన్ అన్న పాపాన్ని ఇంగ్లీష్లో సిన్నే కదా అంటారు. ఎప్పుడో 93లో విన్నటువంటి నినాదం అది నేను. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే దీనికి ఒకే ఒక మందు బైబిలే చెప్పింది. కిందకి చదువుతాం. ఏంటంటే, యెహోవా కయ్యనుతో నీకు కోపం ఎలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ. అంతే. దీనికి మందు ఏంటి చెప్పండి? సత్క్రియ చేయడమే. దీనికి ముందు సత్క్రియ చేయడమే. సత్క్రియ చేస్తే మనము ఏది చేయటానికి ఇష్టపడడం తెలుసా? సహోదరుణ్ణి హత్య చేయడానికి ఇష్టపడం. అదే మెడిసిన్. ఈవేళ సత్క్రియ చేసామనుకోండి, దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఇప్పుడు ఆ రోజుని ఒకసారి ఆదికాండం కాడ ఉన్నాము, 19వ అధ్యాయం. ఇరవై 21వ వచనంలో, నీవు త్వరపడి ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు ఏం చేయను, ఈ విషయంలో నీ మనవేం చేస్తున్నాను నేను. ఎవరి గురించి? లోతు గురించేనా? లోతు యొక్క మనవి దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించాడు. ఇదిగో నువ్వు పారిపోమంటున్నావో, దూరంగా వెళ్ళటానికి అంత వ్యవధి లేదు, ఇదిగో దగ్గర ఊరు వెళ్తాను నేను తప్పించుకుంటానికి, అక్కడికి వెళ్ళమంటే ఓకే వెళ్ళు, ఆ ఊరు నేను ఏం చేయను, నాశనం చేసిన సత్క్రియ ఎక్కడో చోట మనల్ని కాపాడుతుందండి. పెద్దలు అంటూ ఉంటారు, మనం మంచి చేసుకుంటా పోతే అది రేపొద్దున మన పిల్లలకి ఏం చేద్దే? కాపాడుతుంది అంటారు. సత్క్రియ ముందు ఈర్ష్యకి. అతను సత్క్రియ చేస్తే తన తమ్ముడిని ఏం చేయవలసిన పని లేదు, చంపవలసిన పని లేదు మాట అండి. సత్క్రియ, మంచి క్రియ. సన్నిధిలోకి వస్తాం మనం మంచి క్రియలు చేస్తామా? చేస్తే దేవుని స్తోత్రం. ఈ వచనాన్ని నేను చదువుతున్నానని మీరు ఏమి అనుకోవద్దు. ప్రసంగానికి సపోర్టింగ్ వెర్స్ నాకు కావాలి కనుక నేను మరొక మాట మీకు ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. మలాకీ గ్రంథము
1వ అధ్యాయం 8వ వచనంలో గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినలా అది దోషమో, నేను దేవునికి ఇయ్యాల గనుక ఇచ్చేసాడమో కయ్యను. ఉందా మీ బైబిల్లోనండి? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించినలా అది దోషమో కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినలా అది నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన ఏం చేయండి? ఏబేలు యొక్క అర్పణ, కయ్యను యొక్క అర్పణలో ఎంత వ్యత్యాసం కనపడుతుందో చూసారా? ప్రతి శ్రేష్టమైనటువంటి ఏబేలు ఇచ్చాడు. కుంటిదాన్ని తీసుకొచ్చి, గుడ్డిదాన్ని తీసుకొచ్చి ఇది యెహోవాకి ఇచ్చేద్దామంటే అది సత్క్రియ ఎలా అవుతుందండి? దేవునికి ఇయ్యాలి కనుక అందరూ ఇస్తున్నారు కనుక నేను ఇస్తున్నాను అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అంటే ఇప్పుడు ఈర్ష్యకు మందు ఏంటి చెప్పండి? సత్క్రియ. సత్క్రియ. దీనికి ఒక రిఫరెన్స్ ఇచ్చేసి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో లేక 12 చదువుదాం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు, చెప్పండి ఏముంది అక్కడ? చెడ్డవియు తన సహోదరుని క్రియలు. అంటే ఇక్కడ 2 వచ్చినాయా లేదా? ఎవరి క్రియలు మంచివి, ఎవరి క్రియలు నీతి గలవి? ఏబేలి క్రియలు. అక్కడున్న పదం చెప్పండి. ఏబేలి క్రియలు ఎలాగున్నాయి? నీతి గలవి. కయ్యని క్రియలు ఎలాగున్నాయి? అంటే ఇప్పుడు ఈర్ష్యకు మందు ఏంటో చెప్పేయండి. సత్క్రియ చేద్దాం. సత్క్రియ చేద్దాం. అంటే ఇప్పుడు సత్క్రియ చేస్తే చెప్పండి తల ఏం చేయొచ్చు? ఎత్తుకోవచ్చు. దేవుని కొరకు నువ్వు ఉన్నతంగా చేసినప్పుడు, ఉన్నతంగా బతుకుతున్నప్పుడు తల ఎత్తుకునే బతుకుతావు. రెండో సంగతికి వచ్చేసాము. రెండోది ఏంటంటే యోసేపు అతని యొక్క సహోదరులు. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అని చెప్పారు. ఇంకా కిందకి మీరు చదివినట్లయితే ఇంకా అనేకమైనటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంటే యోసేపు అతని సహోదరులు యోసేపు మీద ఏం పట్టారు? ఈరోజు పాఠాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? ఈర్ష్య వచ్చింది. ఎందుకని ఈర్ష్య వచ్చింది? నాయన యోసేపుని ఏం చేశాడు? ఎక్కువగా ప్రేమించాడట. అంటే ప్రేమించడము అంటే ఇక్కడ ఇంకో సంగతి. యోసేపు మీద సహోదరులు కూర్చున్న ద్వేషం ఇంకోటి కూడా మనకు కనపడుతుంది. అతను ఏమని కూడా తెలుసా? రాత్రి నాకేమొచ్చింది కళ. ఆ కళలో మళ్ళీ ఏ కళగా అన్నాడట? దేవుడు ఇచ్చింది, మరి మనం ఏం చేద్దాం? ఒక పనమో నిలబడింది, పొలంలో పనులన్నీ. అప్పుడు వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది. నువ్వు మా మీద అధికారిగా ఉంటావా? అదే కదా వాళ్ళు అన్నారు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతను చూసి మనం ఏం పడకూడదు? ఈర్ష్య పడకూడదు. ఇప్పుడు యోసేపుకు ఉన్నటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి తలాంతది మనం ఏం చేయగలం? అతను చూసి అసూయపడ్డారు, వీళ్ళు ఈర్ష్యపడ్డారు, గోతులో వేసేసారు, అమ్మేశారు. ఇదంతా దేంతో జరిగింది చెప్పండి? లోన ఏం పెట్టుకుని చేశారు? రైట్. చిట్ట చివరికి దేశం నుంచే ఏం చేసేసారు? ఇక్కడ ఉండకూడదు. అంతగుంటుందా? ఒక చిన్న సంగతి గురించి ఇంకా ఏం ఆరలేదు. ఇప్పుడు అక్కడ ఆగిందా? ప్రార్థన చేస్తున్నారా మీరు? మరి ఎన్ని రోజులు కాగుతో తెలియదు. ఎంత నష్టం తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈర్ష్య వల్ల దేశాన్ని నుంచి ఆయన ఏం చేసేసారు? బయటికి పంపించేశారండి.
పంపించేశారు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ఈ సంగతి విడిచిపెడతాను. ఇప్పుడు యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారనుకోండి, ఇక్కడ ఎవరినైనా దేవుడు బాగా ఆశీర్వదించాడు అనుకోండి, ఆశీర్వదించినందుకు మనం ఒకవేళ ఇంకా ఆశీర్వదించబడలేదు అనుకోండి భౌతికంగా, ఈ ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైతే ఆశీర్వదించబడలేదో వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండటానికే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ పాయింట్ అర్థమైంది మీకు? ఇక్కడ దేవుడు నిన్ను బహుగా బ్లెస్ చేశాడంటే నీ ఇంట్లో వాళ్ళు ఎవరో లేమిలో ఉన్నారు, నీ తోబుట్టువులు ఎవరో పరిస్థితి ఆర్థికంగా బాగలేదు, నీకున్నటువంటి రక్త సంబంధంలో లేకపోతే నీ ఫ్యామిలీలో ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వీళ్ళ పరిస్థితి బాగోలేదు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించింది. ఎందుకంటే వాళ్ళకు నువ్వేం చేయాలి? సందర్భం వచ్చినప్పుడు సహాయము చేయాలి. యోసేపు అన్నదమ్ములు చేసింది మనసులో పెట్టుకున్నాడా? ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అన్నాడు. చూడండి, అంటే ఈవేళ మీ అందరికీ నేను ఏం పెట్టడానికి? ఆహారం పెట్టడానికి. ఇది నాకు మేలుకే జరిగింది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ఆశీర్వదించాడు. అతని మీద నువ్వు ఈర్ష్య పెట్టుకోవద్దు. రేపు పొద్దున అతనే నీకు ఏం చేయవలసి ఉంటుంది? చేయవలసి ఉంటుందేమో. నా పాయింట్ అర్థమవుతుందండి ఇక్కడ మీకు? వీళ్ళు ఏమనుకుని ఉంటారండి? మాకేం పర్వాలేదు, మా తండ్రి ఆస్తి ఉంది, మా గొర్రెల మందలు ఉన్నాయని అనుకున్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి కానానులోనే ఏమొచ్చింది? కరువు వచ్చింది. వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నారో దేవుడు అక్కడికే వాళ్ళ దగ్గరికి ఏం చేయించాడు? పంపించాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారు, అతని మీద అసూయపడ్డారు. అది చివరికి అతడు వాళ్ళకి అందరికీ సహాయం చేయవలసిన అవసరం వచ్చింది. ఇక మూడో సంగతి ఏం ఆలోచన చేస్తున్నామంటే, మోషే భక్తుడికి తన ఇంట్లో వాళ్ళే వ్యతిరేకులుగా మాట్లాడారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం తీసుకున్నారా? మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అన్నారండి. ఇక్కడ విషయం ఏంటంటే, దీన్ని ఎలా చెప్తానంటే, ఒకసారి ఇది ఆప్ చేస్తారా? ఒకసారి లైవ్ ఆప్ చేస్తా, రికార్డింగ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే విషయంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. మీరు ఒకటి ఆలోచన చేయండి, రికార్డింగ్ ఉన్నా కానీ చెప్తాను. ఏమనంటే, లోకంలో చాలామంది సేవకులు ఉన్నారు, చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు 2 స్థానిక సంఘాల్లో పనిచేస్తారు, ఒకళ్ళు 3 స్థానిక సంఘాల్లో పనిచేస్తారు, ఒకళ్ళు 1 స్థానిక సంఘంలో పనిచేస్తారు. ఇప్పుడు ఒక పెద్ద సేవకుని చూసి, బాగా అభివృద్ధి అయినటువంటి సేవకుని చూసి ఒక చిన్న సేవకుడు ఈర్ష్య పడవచ్చా? ఏమండి? పరిచర్య విషయంలో ఈర్ష్య పడినట్లుగా కనపడుతుంది. ఇక్కడ కుటుంబం గురించి కాదండి, అది ఎలాగో చెప్తానేనండి. ఇతను ఇశ్రాయేల్ ప్రజలందరిని ఏం చేస్తున్నాడో, నడిపిస్తున్నాడో, చాలా చాకచక్యంగా జరిగిస్తున్నాడు కార్యక్రమాలు. ఇవన్నీ చేస్తుంటే ఏళ్ళలో ఏం పుట్టింది? ఈర్ష్య పుట్టింది. ఏంటి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడ్డా అన్నారా లేదా? సొంత అన్నయ్య, సొంత అక్క, వాళ్ళిద్దరికే మనసులో పుట్టేసింది. దీన్ని ఎలా చేశారో తెలుసా? ఎప్పుడైతే ఈర్ష్య కలిగిందో, దేవుని పరిచర్య విషయంలో కలిగిన ఈర్ష్య
అతని వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బాధ పెట్టారు, తన వ్యక్తిగతమైన జీవితం మీద దెబ్బ కొట్టారు. నా పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? 1-2 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమండి, ఇంకా మరో సంగతికి వచ్చాను. ఈర్ష్యను గురించి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు చెప్పాను. కయ్యను ఏబేలు గురించి, యోసేపు అతని సహోదరుల గురించి, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మిరియాము అహరోనుల గురించి. ఇప్పుడు మరో సంగతి ఏంటంటే, ఈర్ష్య అనేటువంటిది ఎలా బయటపడద్దే? ఇప్పుడు నాకు ఈర్ష్య లేదు, నాకు అసూయ లేదు, నాకు మత్సరం లేదు అని నేను నోటితో చెప్పేస్తా. కానీ ఏదో ఒక టైంలో ఏమవుద్ది, అది బయటపడిపోద్ది. ఇప్పుడు అది ఎలా బయటపడద్దే? ఆ సంగతి మనం ఆలోచించేద్దాం. కొన్ని మనము దాయిద్దామన్నా కానీ ఏమవో, దాగవు కదా, దాగవు. ఈ ఈర్ష్య అనేటువంటిది కూడా ఎలా ఉంటుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మనం చదువుదాము. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, అదండి దూషణ మాటల వల్ల ఏం బయటపడిపోద్ది అంతే. అప్పుడు దాకా ఒకలా మాట్లాడావు, సడన్గా నీ వాయిస్ ఏమైంది? మారింది, వే ఆఫ్ టాకింగ్ మారింది. ఆహా, ఇదా లోపల ఇంత పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తుంది? మాట్లాడుతుందా? లోపల ఇంత స్వభావం పెట్టుకుని నాతో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడన్నా మీకు అనిపించిందా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ? నువ్వు దాన్ని ఎక్కడో కప్పిపుచ్చుదాం అనుకున్నా కానీ ఏమవ్వదు, ఏదో ఒక మాటల్లో ఏమైపోతుందో బయటపడిపోద్ది, ఏదో ఒక మాటలో బయటపడిపోద్ది. ఏమండి, ఈ అసూయ దూషణ మాటలు ఎవరి నుంచి వచ్చి తెలుసా? సాతాను నుండి వచ్చాయి. నీవు ఈ మాటలు కానీ మాట్లాడుతున్నావంటే నీలో ఉండి ఎవరు పలికిస్తున్నట్టు? సాతానుడు పలికిస్తున్నాడు, నిన్ను వాడుకుంటున్నాడు మాట. ఎందుకు దూషణ మాటలు మాట్లాడి, ఎందుకు అవతల వ్యక్తిని దూషించాలి అంటే నీలో ఏది గూడు కట్టుకుందే? ఈర్ష్య మాట. ఏమండి, ఇది ఎలా చెప్తాను అంటే, సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలి, కానీ సౌలు చేయలేదు. గొల్యాతు మీదకి వెళ్ళి ఎవరు చేశారు? దావీదు చేశారు. ఒక 4 రోజుల క్రితం 2 రోజులు మా మనవడికి ఒక పదవి నేర్పించాను నేను. ఏంటంటే, గొల్యాతు ఎంత ఉంటాడు నాయన అడిగాను. బిగ్ అన్నాడు. దావీదు ఎంత ఉంటాడు రా నాయన అని అడిగాను. స్మాల్. మరి గొల్యాతును ఎలా కొట్టండి? పెళ్ళిని కొట్టేసి. ఇప్పుడే నేర్పాలి చిన్నపిల్లలకి మనం. ఈ పొద్దుట మళ్ళీ పదవి నేర్పాను వచ్చే ముందు. ఏదో పాట పాడడం ఏదో అంటున్నాడు అనేటప్పటికి వెంటనే వీడేదో మంచి టైంలో ఉన్నాడు కదా అని అప్పుడు నేను వాళ్ళ నాయనమ్మ ఏదో అల్పాహారం పెడితే ఎవరు ప్రార్థన చేసుకోరా అన్నాను. ఏదో అంటాడు లోపల. అప్పుడు నేను అన్నాను, తండ్రికి ప్రార్థన చేయాలను. అప్పుడు అడిగాను మళ్ళీ, నాన్న ప్రార్థన ఎవరికి చేయాలరా? తండ్రికి. మనం చెప్తే అది కంటిన్యూ చేశాను అనుకోండి, వాళ్ళ హృదయంలో ఉండిపోద్ది. ఇవాళ చెప్పి రేపు మానేశాను అనుకోండి, మళ్ళీ మర్చిపోతారు. వాళ్ళ వంట పట్టే వరకు మనం ఏం చేయాలా చెప్తా ఉండాలి. అలాగే నేర్పించారు కాబట్టి మనకి సంగతులు వచ్చినాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు గొల్యాతు మీదకి యుద్ధానికి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి విజయం తీసుకొస్తుంటుంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న వారందరూ వచ్చి ఏం పలికారు? పాటలు పాడారా? ఏమని? సౌలుకి 1000, దావీదుకి 10,000. ఇక్కడ వెంటనే లోపల ఈయనకి ఏమొచ్చింది? ఎవరికే? ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సంగతి ఏంటంటే, సౌలు
ఈర్ష్యను లోపల పెట్టుకుని చూస్తున్నాడు కాబట్టి సత్యం అతనికి అర్థం అవ్వలేదు. ఎలాగో చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు దావీదు యుద్ధం చేసి విజయం తీసుకొచ్చాడు, కానీ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు తట్టుకోలేక ఎలాగోలాగని ఇతని మీద ఏం చేయాలని నింద వెయ్యాలని అనుకున్నావు. అసలు ముందు ఆ స్త్రీలు వచ్చింది నీ కళ్ళతో మనసు పెట్టి నువ్వు ఆలోచిస్తే సత్యం నీకు అర్థమవుద్ది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. తీసుకున్నారండి. 6 నుంచి వద్దామండి. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీ ఊళ్ళన్నిట్లో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు వచ్చింది నిన్ను అభినందించడానికే రా బాబు. ఉందా మీ బైబిల్లో? అలా ఫస్ట్ ఎంటర్ అయింది, ఫస్ట్ అభినందించడానికి వచ్చింది ఎవరినే? మరి నీ కళ్ళుకి సత్యం కనపడతలేదు. నీకు లోపల ఏం పెట్టుకున్నావు? నా పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని చూడకుండా ఈర్ష్య మన కన్నులకి ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగి చేస్తుంది. ఏమండి, నిజానికి దావీదికి అంత నైపుణ్యం ఇచ్చింది ఎవరో చెప్పండి? యుద్ధం చేసేదేంటి? చిన్నప్పటి నుంచి ఏదో గొర్రెలు కాసుకున్నాడు అనుకున్నాం, కానీ ఆయనకున్న టాలెంట్ అసలు ఎవరికే? అసలు ఎన్ని పాటలు రాసేసాడండి? అసలు కీర్తనల్లో ఎక్కువ కీర్తన అంటేనే పాట కదా, ఎన్ని రాసేసాడు ఆయన? ఇవన్నీ కూడా అతను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, కవి, యుద్ధం చేసేవాడు. ఇంత సామర్థ్యం ఇచ్చింది ఎవరో? దేవుడు. ఇప్పుడు దేవుడు ఇచ్చినందుకు సౌలు దావీదును వద్దు, ఎవరిని స్తుతించాలా? సౌలు ఇంత సామర్థ్యాన్ని ఇచ్చి దావీదు ద్వారా మాకు విజయాన్ని తీసుకొచ్చినందుకు దేవునికి ఏం చేయాలి? అతను కృతజ్ఞతలు చెల్లించాలి. అసలు సౌలును కుర్చీ మీద కూర్చోబెట్టింది ఎవరా? దేవుడే కదా. నువ్వు చేయలేకపోయినప్పుడు నీ తరపున వెళ్ళి ఒక అతను చేశాడు. అతను నీకు విజయాన్ని తీసుకొచ్చినందుకు ఇంత సామర్థ్యం ఇచ్చింది ఎవరో? ఇక్కడ ఒక సంగతి చెప్తాను మీకు. యేసు ప్రభు శరీరంతో ఉన్న దినాల్లో రోగిని మంచం మీద నుంచి మోసుకొచ్చారు. మంచం మీద నుంచి మోసుకొచ్చినప్పుడు ఆ రోగిని బాగు చేశాడు ప్రభు. బాగు చేసిన తర్వాత ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము వచనం 7వ వచనం నుంచి చేద్దాం. అంటే మొదటి నుంచి మీరు రాసుకోవచ్చు. వారు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి యేసు ప్రభు స్వస్థత చేస్తే ఎవరిని మహిమపరిచారు? మనం ఓ పాట పాడతాం ఏంటండి? స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చూసారా? స్తుతియు ఘనత మహిమ నీ ఇంట్లో ఏది జరిగినా ఘనత అంతా ఎవరికి రావాలా? దేవునికి. ఇప్పుడు నేను ఏదన్నా వచ్చి ప్రార్థన చేశాను, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, లేకపోతే మా పిల్లలు వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఘనత ఎవరికి చెందాలి? దేవునికి. మాకేం కాదు.
మా పని మేము చేసి వెళ్ళిపోతాం అంతే. నీలో ఈర్ష్య లేనప్పుడు, నీలో అసూయ లేనప్పుడు, నీలో మత్సరం లేనప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈర్ష్య చేత సత్యం అర్థం అవ్వలేనటువంటి ఒక వ్యక్తిని బయటపడింది, ఇప్పుడు బయటపెట్టింది బైబిల్. ఎవరినే? సౌలు. మనలో ఎవరైనా సౌలు ఉన్నారా? ఒకళ్ళు ఉంటే మనం ఏం చేసుకోవాలి? దిద్దుబాటు చేసుకోవాలి. ఇక్కడ మహిమపరిచిన ఇప్పుడు సౌలు ఇక్కడ యేసు ప్రభు స్వస్థత చేస్తేనే జనులు ఎవరిని మహిమపరిచారు? దేవుని మహిమపరిచారు. మరి ఇప్పుడు సౌలు ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరచాలా, దేవుని మహిమపరచాలా. మరి దూషణ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఈర్ష్య ఉంటే అది ఎలా బయటపడిపోద్దని చెప్పుకున్నాం? మాటల వల్ల బయటపడిపోద్ది, మాటల వల్ల భయపడిపోతుంది. ఎప్పుడైనా మీలో మీరు ఇక్కడ ఒక ఇద్దరు కూర్చున్నారు, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, మీరు అందరూ వెనకాల చైర్స్లో కూర్చున్నారు. మీ పక్కని మీరు ఎప్పుడైనా అభినందించారా? మీ ప్రక్క సహోదరుని ఎప్పుడైనా అభినందించారా? బా ఇవాళ కూర వండావమ్మ, నువ్వు అద్భుతంగా వండావు అని కూర విషయంలో ఏం చేస్తాం మనం? అభినందిస్తాం, అభినందించము. అంటే ఇక్కడ మీకు అర్థమవడానికి చెప్పాను, అభినందించే విషయం కోసము మనం కనిపెట్టాలి. ఇతరుల్ని అభినందించే విషయం కోసము మనం ఎదురు చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం తీసుకున్నారా? 30వ వచనాన్ని చూడండి. ఆయన ఎచ్చవలసి ఉన్నది, తగ్గవలసి ఉన్నది, పైనుండి వచ్చేవాడు, పైనున్నవాడు. నాయన 26 చదువు, 26 చదువు. యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నేను ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చితునో, ఇదిగో ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో ఏం చేశారు? చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు యొర్దానుకు అవతల ఏం చేస్తున్నాడు? బాప్తీసం ఇస్తున్నాడు. యువతలు ఎవరు ఎత్తున్నారు? యోహాను గారు ఎత్తున్నారు. అక్కడ చూసి వచ్చిన వాళ్ళు యోహాను గారి దగ్గరికి వచ్చి ఏమన్నారు? అక్కడ ఒక అతను ఏం చేస్తున్నాడు? బాప్తీసం ఇస్తున్నాడు అని చెప్తుంటే, అందుకు యోహాను ఇట్లా నేను ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? 27వ వచనము, తనకు పరలోకమును అనుగ్రహించబడితేనే గాని ఎవడు ఏమియో పొందనేరడు. అంటే ఇక్కడ అభినందించాడా లేదా యేసును? ఆయనకు అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? వచ్చి బాప్తీసం అభినందించుకున్నాడు. మనమైతే ఏమంటాం? అలా చేస్తున్నాడు, ఆమె అలా చేస్తుందా, ఏంటి నాకు చెప్పలేదేటి? అలాగన్నావు అంటే లోపల ఏమున్నట్టు? అభినందించుకునే సమయం కోసం కనిపెట్టినట్టు ఉన్నది యోహాను. ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాడండి. ఏమండి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరందరూ వాక్యం వినడానికి వచ్చారు. మన రీసెంట్గా మీటింగ్స్ జరిగినాయి. మేషారి కూడా ఉన్నాడు, మా శేషగిరి గారు. మీటింగ్స్ జరిగినాయి, చాలా ప్రయాసపడ్డారు పాపం వారు, స్థానిక సంఘం. మీరు ప్రార్థనలు చేశారు, మీ యొక్క ఎవరో కొద్ది సహాయం కూడా కనపడింది నాకు. ఇక్కడ వాక్యం వినటానికి మొదటి రోజు కొద్దిమంది వచ్చారు. ఉన్న ఊర్లో మీటింగ్ పెడుతున్నప్పుడు ఊరందరూ కదలాలా లేదా? కదలాలా? ఏమో మళ్ళీ సంవత్సరం మనం బ్రతుకుంటామో లేదో. మొదటి రోజు దేవుని కృప వల్ల జయకరంగా జరిగింది. ఒక్కసారి అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము తీసుకున్నారా? 44వ వచనంలో ఏముందో చూడండి. మరుసటి విశ్రాంతి దినమున, అంత్యోక్యలోనండి జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు ఏం చేశారు?
అబ్బాబ్బా అసలు ఎలాగొచ్చేసి ఉంటారండి వాళ్ళు. మనం కూడా ఓ రోజన్నా సువార్త కూటం పెట్టాలి, అందరిని పిలవాలి, అందరికీ సువార్త ప్రకటించాలని ఉందా లేదు మీకు? ఉంది. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. అసలు జాదులుగుంటోళ్ళు అయితే మీటింగ్స్ పెట్టలేమనుకున్నారు, కానీ ఏం చేశారు? జరిపేశారు. నేను ఒక మాట అంటాను అంతే, వాళ్ళే ఆలోచన చేసి వెంటనే ఎలా చేద్దామని ప్లాన్ చేసేసుకున్నారు. పట్టణానికి ఏం వినిపించాలా? అంతే, దేవుని వాక్యం వినిపించాలి. రైట్, మొత్తానికి వచ్చేసారా? ఏం జరిగింది చూడండి. యూదులు జనాలను చూసి ఏమొచ్చింది లోపల అంటే, వాక్యము విని నీ వాళ్ళు మారిపోతారేమో, యేసు వైపు తిరిగిపోతారేమో. వచ్చిందా లేదా ఈర్ష్య? ఏం చేసేసారండి వాళ్ళ? యూదులకు ఉన్నటువంటి మనస్తత్వం అదే అండి. అప్పుడు చక్కటి మాట అన్నాడు చూడండి, మత్సరముతో నిండుకుండా దూషించు. పౌలు చెప్పిన మాటలకు ఏం చెప్పారు? అప్పుడు పౌలు బర్నబాయి ధైర్యం ఎట్లా అంటే, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని ఏం చేశారు? మేము మీరే నిత్య జీవనముకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంతే. నువ్వు వద్దంటే ఇంకో చోట ప్రకటిస్తాం. అంత్యోకయ, పిసిదియా మొదటి సువార్త ప్రయాణంలో జరిగిన సంఘటన అది. కనుక మాటల వల్ల, దూషణ మాటల వల్ల ఏది బయటపడిపోద్ది? ఈర్ష్యపడి. యూదులందరికీ ఉందా ఆ ఈర్ష? యూదులందరికీ ఉన్నట్ట లేనట్లే? నాకు ఒక డౌటు, క్రైస్తవులకి ఏదో ఉండకూడదు ఈరోజు పాఠాన్ని బట్టి? మళ్ళీ నాకు కౌంటర్ క్వశ్చన్ వేయకుండా అసలు ఉండేది ఆలకాని అనకుండా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా భయంకరమైనది. అయితే దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఈ అసూయపడడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. దీన్ని అధిగమించడం ఎలాగా, దీన్ని జయించడం ఎలాగా అని అంటే ఒకే ఒక మాట చెప్తాను. ఎవరైతే ఒక వ్యక్తి విజయం సాధించాడో అతను దేవుని రాజ్యం కొరకే ఇతను సాధించాడని నువ్వు గ్రహించాల. ఈ పాయింట్ కొంచెం ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఒకటి ఏదో సాధించాడు, ఏదో ఒకటి బ్లెస్సింగ్ అయ్యింది, ఆశీర్వదించబడ్డాడు. అతను దేని కొరకు ఇతని సాధించాడని గ్రహించాలి మనం. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని అర్థమవటానికి ఇంకా ఎలా చెప్తానంటే, ఉదాహరణకి నీకు ఒక ఉద్యోగం వచ్చిందనుకో, అప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? దేవుని రాజ్య విస్తరణ కొరకు నాకు ఏం వచ్చింది? ఉద్యోగం వచ్చింది. నీ వ్యాపారం బాగా అభివృద్ధి అయిపోయింది అనుకో, దేవుడు నన్ను ఎందుకు వ్యాపారం అభివృద్ధి చేస్తున్నాడో తెలుసా? దేవుని రాజ్యాన్ని ఏం చేయాలని? విస్తరించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమని రాయబడింది అక్కడ? కాగా అదండి, నీ సహోదరుడే ఒక్క అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఏమైనప్పుడు? ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా ఏం చేయాలి? అప్పుడు ఈర్ష్యని ఏం చేసిన వాళ్ళం అవుతాం? అధిగమించిన వాళ్ళం అవుతాం. ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుతూ ఉంటారు. ఎందుకంటే లోపల ఏముంది? ఒకళ్ళు నువ్వు నవ్వుతున్నావు అనుకో, దేవుని స్తోత్రం అమ్మ, దేవుడు నీకు మేలు చేశాడా, నా కొరకు కూడా నువ్వేం చెయ్యి? ప్రార్థన చెయ్యి. నువ్వు పొందుకున్న మేలు దేనికోసం తెలుసా? సంఘం కోసం, రాజ్యం కోసం. ఇక్కడ తీసుకొచ్చేయాలి ఎవరైనా. మీరు ఎన్నైనా ఆలోచన చేయండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? సంఘం స్థాపన. తిరిగి ఆయన వచ్చేది దేనికోసం? నేను ఇదంతా సంఘంలోకి రావాలా? నీ కష్టాజీతం నీ భాగాన్ని నువ్వు అనుభవించుకుని దేవుని భాగం దేవునికంతా దేవుని రాజ్యంలోనికి వచ్చేయాలి. ఒకవేళ అది చేయలేకపోతున్నావంటే నీలోను నాలోను కూడా ఏముంది? ఈర్ష్య అనేటువంటిది ఉంది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలా గొప్ప సంగతి అండి ఈరోజు ఈ పాఠం. ఈ యొక్క చివరిగా నేను ఓ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే, మనం నమ్మకంగా పనిచేద్దాం. దేవుడు నీకు అప్పగించినటువంటి ఏ పనైనా దాని మీదే కేంద్రీకరమై చెయ్యి. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. ఈరోజు పాఠాన్ని బట్టి మనలో ఏముంచుకోకూడదు. ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఈ 1 తలాంతు ఉన్నవాడు 5 ఉన్నవాడిని చూసి ఏం పడ్డాడు? ఈర్ష్యపడ్డాడు. 2 ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడ్డాడు. మనం వద్దండి, ఈర్ష్య పడొద్దండి. ఎప్పుడైనా సరే మనం చేసే పనిని ఏం చేసుకోమంటున్నాడంటే పరీక్షించుకోమంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ప్రతివాడు తాను చేయు పనిని, అంతేనండి, ఇతరులను బట్టి వద్దండి, మనం చేసే పనిని మనం పరీక్షించి చేసుకుందాం. అయితే మరి మీరు చెప్పిన పదం బాగానే ఉందండి. ఒకవేళ ఎవరైనా ఇతరులు నన్ను చూసి ఈర్ష్యపడితే అది కూడా ఉంటుంది కదా. ఇతరులు మనల్ని చూసి కొందరు ఏం పడతారో? ఈర్ష్యపడతారు. అలా ఒకవేళ ఈర్ష్యపడితే గనక ఒక పర్సన్నే చెప్తాను. ఆయన ఎవరంటే యోసేపే. దేవుని యందు అతని భద్రత ఉందని అతను గుర్తుంచుకున్నాడు. కాబట్టి ఎవరు ఈర్ష్యపడినా కానీ అతను ఏం చేయలేదు, పట్టించుకోకుండా తన పని తాను ఏం చేసుకున్నాడు? చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడుందో చూడండి. అపోస్తల కార్యం గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోని పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి ఏమై ఉన్నాడో అంతే. ఎవరు ఈర్ష్యపడినా కానీ నువ్వు ఎవరి చేతిలో ఉన్నానని మర్చిపోవద్దు. దేవునికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఎంత మేలు జరిగిందో చూడండి. చాలండి, ఎంత లోతుకి వెళ్ళిపోయాడు తెలుసు అతను. ఇక్కడ జస్ట్ యోసేపే, అక్కడ ఎవరో ప్రధాన మంత్రి. ఎంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా తాను ఎదిగాడో. ఈర్ష్యపడిన వాళ్ళ మీద ఈర్ష్య పెట్టుకున్నాడా? తాను ఏం పని చేస్తున్నాడా ఆ పనిలో నిమగ్నమై వెళ్ళిపోయాడండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్ అతను ఏం చేస్తుంది? అంతే. దేవుడు నీ విషయంలో ఒక గోలు పెట్టుకున్నాడో అది జరిగే వరకు కూడా పరిశోధిస్తూనే ఉంటాడు. ఎవరు ఈర్ష్య పెట్టుకున్నా నువ్వు మట్టుకు ఆ పని ఆపొద్దు. కీర్తనల కాడ ఉన్నారు కదా, 56 4. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించే, దేవుని నమ్మికించాను కనుక నేను శరీరులు నన్నేమి ఉందా అక్కడ? ఈర్ష్య పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుని పక్షాన్ని ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలరా? చెప్పండి, చేయలేరండి. అదే గ్రంథం 27వ అధ్యాయము, అదే గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వేరొద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాఠంలో ఈర్ష్య అనే దానికి మనం ఏమివ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. డు నాట్ గివ్ ప్లేస్ టు ఎనీవే. ఈర్ష్యాసూయలకు మనము చోటు ఇవ్వకూడదు. ఆరోగ్యకరమైనటువంటి క్రైస్తవ సమాజాన్ని పాడు చేసే దుర్గుణాల్లో ప్రధానమైనది ఏదండి? ఈర్ష్య అటండి. ఆత్మీయ వరాల్లో మరి ప్రేమ లేనటువంటి ఆత్మవరాలు ఎందుకండి? ప్రేమ మనకున్నదంటే మనలో ఏం ఉండకూడదు? ఈర్ష్య ఉండకూడదు. ప్రేమ లేదు కాబట్టి ఏది బయటపడుతుంది? ఈర్ష్యపడ. ఈర్ష్య ఎక్కడుంటుంది అక్కడ ఏం లేగుతాయి? అలజడి, గొడవలు అనేకమైనవి లేస్తాయన్నమాటండి. ఈర్ష్య అనేది ఏంటి?
ఇతరులు ఎవ్వరికి ఏది ఉండకూడదు. స్వార్థం అనేది ఏంటో ఎలాగుంటుంది? కేవలం నాకు మాత్రమే ఉండాలన్నమాట అండి. పాపాలన్నిటిలోనికి ప్రధానమైనటువంటి క్రోధమైనటువంటి పాపం ఏది చెప్పాను? ఈర్ష్య అన్నమాట అండి. ఇది మన మంచి పేరుని ఏం చేద్దే? పాడు చేద్దే. సంఘాలను ఏం చేద్దే? విభజిస్తుంది. స్నేహితుల సంఖ్య ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. వ్యాపారాలను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మన ఆత్మలు కూడా కృషించిపోతాయి. ఈర్ష్య మనమే స్వనాశనాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఇది ఉపోద్ఘాతంగా చూసి ఈర్ష్యను గురించి బైబిల్ ఉదాహరణలు చెప్పాను. కయ్యను, హేబేలు. ఆ ఈర్ష్యను గురించి, ఈర్ష్యకు ముందు ఏం చెప్పాను? సత్క్రియ చేద్దాము. ఏసేపు అతని సహోదరుల గురించి చెప్పాను. ఏసేపు మీద అతని సహోదరులు ఏం పెట్టుకున్నారు? ఈర్ష్య పెట్టుకున్నారు. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. కానీ అతను ఆశీర్వదించాడు దేవుడు. రేపొద్దున అతను సహాయం చేశాడు. మోషేకి వ్యతిరేకంగా వారు మాట్లాడే దేవుని పరిచర్య. ఒకవేళ మన పరిచర్యను చూసి ఎవరన్నా ఒకలా ఈర్ష్య పడుతున్నారు అనుకోండి, పడితే పడినవ్వండి, మనమేమి బాధపడవలసిన పని లేదు. దేవుని పరిచర్య ముందుకు సాగించుకుందాము. ఈర్ష్య ఎలా బయటపడద్దని చెప్పాను మాటల. దాన్ని ఏం రాసుకుంటారంటే అపనిందలు అని రాసుకోండి. అపనిందలు వేస్తారు మన మీద. అపనిందల ద్వారా ఆ వ్యక్తులు ఏముందని బయటపడద్దే? ఈర్ష్య ఉందని బయటపడద్దే. ఆ అపనింద ఎవరి మీద ఎవరేసారు చెప్పాను? ఇక్కడ దావీదు మీద ఎవరేసారు? సౌలు. అసలు ఇశ్రాయేల్ స్త్రీలందరూ వచ్చింది ఎవరిని ఎదుర్కొంటానికి? లోపల ఈర్ష్య ఉండటంలో కళ్ళకి ఏమవ్వలేదు, కనపడలేదు. కొన్నిసార్లు మనల్ని అభినందించడానికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఎలాగూ తిడతాకే వస్తుందా మనిషి అనుకోకు. నీకు వందనాలు చెప్తే వస్తుందేమో, ఒకవేళ నిన్ను మీ పిలుస్తాకు వస్తుందేమో, బొట్టు పెట్టి నిన్ను ఆహ్వానించడానికి వస్తుందేమో, ఎవరో తెలుసు. మారిందేమో, రాత్రి నువ్వు ప్రార్థన చేసావు కదా ఆవిడ కోసం, మారిందేమో మనకేం తెలుసు. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుణ్ణి మహిమపరచాలనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ఈర్ష్య అసూయలను అధిగమించడం ఎలాగంటే ఒకటే సంగతి, ఎవరైనా ఒకళ్ళు విజయం సాధించారంటే వాళ్ళు దేవుని రాజ్య విస్తరణ కొరకే వాళ్ళు సాధించారని అనుకుందాం. వేరే నెగిటివ్గా మనం ఆలోచించవద్దు. దేవుడిని అభినందించాడంటే ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని రాజ్యాన్ని ఏం చేయి? విస్తరింప. నువ్వు వ్యాపారం చేస్తున్నావా? దేవుని రాజ్యం కోసం చేయి. ఉద్యోగం చేస్తున్నావా? దేవుని రాజ్యం కోసం చేయి. నువ్వేది చేసినా దేవుని రాజ్య విస్తరణ కొరకు చేయి. అప్పుడు అసూయను, శోధనను అధిగమించేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావో. నమ్మకంగా మనం పనిచేద్దామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో. ఇది కానీ లోపల ఉంటే మనం కుళ్ళిపోతాం. మనలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి సహోదరులు ఏమైపోయారంటే ఆ స్వభావం వల్ల వాళ్ళ చరిత్రలోకి ఎక్కేశారు. మనలో ఉన్నటువంటి మంచి గుణాలే పెట్టుకుందాము. ఈర్ష్య అనేటువంటిది ఉంటే దాన్ని తొలగిద్దాము. ఈ మాటలు బట్టి నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తే ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పాపములన్నిటిలోనూ కూడా క్రోధమైనటువంటిదిగా కనపడింది ఈర్ష్య. మంచి ఆరోగ్యకరమైన సంఘానికి, ఆరోగ్యకరమైన సహవాసానికి ఈర్ష్యను ప్రవేశిస్తే ఎంత నష్టం కలుగుతుందో మేము చూసాం. వాక్యాన్ని బట్టి అది అధిగమించడం ఎలాగో మాకు నేర్పించారు. తండ్రి, మాలో ఆ భావం లేకుండా తొలగించండి. ఒకరినొకరు అభినందించుకునేటువంటి మనసు మాకు దయచేయండి. యేసును యోహాను అభినందించాడు తండ్రి. యేసు కార్యం చేస్తే నిన్ను మహిమపరిచారు తండ్రి. ఒక అవయవము జయం పొందితే మిగిలిన అవయవాలన్నీ కూడా దేవుని రాజ్యం కొరకు పనిచేసినాయి తండ్రి. ఎవరిలో ఈర్ష్య కనపడలేదు. కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో వరాలు ఉన్నాయి కానీ, ఆత్మీయ వరాలు కలిగి ఉన్నారు కానీ ప్రేమ లోపించింది నాయన. ఆ లోపించడం వల్ల ఈర్ష్య బయటపడింది తండ్రి. అపనిందలు వేస్తున్నామంటే మాలో ఈర్ష్య ఉన్నట్టే. అపనిందలు వేసే గుణం అపవాది తండ్రి. ఆ గుణము మాకు లేకోకుండా సత్య సంబంధులుగా బ్రతికే మనసు దయచేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.